భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. భారత్ ధర్మ పరివార్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మహాభారతంలో ఆది పర్వంలో భారత కథ ప్రస్తావన గురించి తెలుసుకుందాం. లోకక్షేమం కోసం మునులు సముదాయమంతా కలిసి దీర్ఘకాలిక సత్రయాగం చేయడానికి సమావేశమయ్యారు. సత్రం అనేది ఒక యాగ విశేషం. దీన్ని 13 నుండి 100 రోజుల వరకు చేస్తారు. ఇంకా ఎక్కువ కాలం చేసే యాగాలను దీర్ఘకాలిక సత్రమని అంటారు. ఇటువంటి యజ్ఞాలు జరిగే చోట్లకు సుతులు వచ్చి భాగవత కథల్ని పురాణ రూపంలో చెబుతూ అక్కడ చేరిన మునుల్ని, ఇతర ప్రజానికాన్ని సంతోషపెడతారు. సుతుడంటే క్షత్రియ పురుషునికి వైశ్య స్త్రీ వలన కలిగిన వాడని అర్థం చెప్తారు. ప్రస్తుత కథభాగంలో వచ్చిన సుతుడు రోమహర్షుని కుమారుడైన ఉగ్రశ్రవసుడు. ఇతన్ని సౌతి అని కూడా అంటారు. ఇట్టి సౌతిని చూడగానే మునులు సమూహమంతా కలిసి యాగమయ్యేంత వరకు అక్కడే ఉంటూ పుణ్యకథలు చెప్తూ ఉండమని ప్రార్థించారు. ఉగ్రశ్రవసుడు, మునిపుంగవుల్లారా, మీకు నమస్కరిస్తున్నాను. నేను రోమహర్షుని కుమారుణ్ణి. మా తండ్రి గారు వ్యాసమహర్షి ప్రియశిష్యుల్లో ఒకరు. అందువల్ల అనేక పురాణాల నుండి భగవత్ కథలు చెప్పడంలోనూ, వినేవారికి పుణ్యం కలిగే కథల్ని చెప్పడంలోనూ దిట్టను. కనుక మీరు నా నుండి ఏ కథను వినాలని కుతూహలపడుతున్నారో చెప్పండి. అప్పుడు మునులంతా ముక్తకంఠంతో ఏ కథ మనోహరంగా ఉంటుందో, ఏది కొత్తగా ఉంటుందో, ఏ కథలో ఉత్కంఠ పెంచే వింతలు విశేషాలే కాకుండా సంపూర్ణ జ్ఞానం కలుగుతుందో, ఏ కథ పాపాల్ని తొలగిస్తుందో నువ్వే ఆలోచించి మాకు అటువంటి కథ చెప్పు అన్నారు. ఉగ్రశ్రవసుడు, సౌనికాది మహర్షుల్లారా, మీకు ప్రియమైన పవిత్రమైన కథను చెప్తాను వినండి. పూర్వం కృష్ణద్వైపాయనుడు అనగా వ్యాసమహర్షి అక్కడక్కడ పడి ఉన్న వేదాలన్నింటినీ చేర్చి వాటిని 4 వేదాలుగా విభజించాడు. తన ప్రియశిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని అనే వారికి ఆ 4 వేదాల్ని బోధించి వారి ధారణాశక్తితో జ్ఞప్తి ఉంచేటట్లు అనుగ్రహించి వారి చేత సంక్షోప సూత్రాలను చేయించాడు. వేదాల్ని విభజించడం వల్ల ఆయన వేదవ్యాసుడిగా ప్రసిద్ధి చెందాడు. తన తపోమహిమ చేత ఆయనే పురాణాలను కూడా 18గా రచించి అస్తిక లోకానికి ఎంతో మేలు చేశాడు. ఈ విధంగా వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, యుగ యుగాల్లోని గొప్ప మునులు, రాజులు, వంశచరిత్రల్ని, 4 వర్ణాలకు 4 ఆశ్రమాల్లోని ధర్మాలను, విధులను, విధానాలని తెలిపారు. అందులో మహాభారతం ఒకటి. సకల దేవతల చేత ఆరాధించబడిన శ్రీకృష్ణ మహాత్మ్యమును, పాండవుల మొదలైన రాజుల చరిత్రలెన్నో కళ్ళకు కట్టినట్లుగా చూపారు. ధర్మస్వభావం తెలిసిన వారంతా ఈ గ్రంథాన్ని ధర్మశాస్త్రమని శ్లాఘించారు. పరమాత్మ జీవాత్మల సంబంధం తెలిసిన వేదాంతులంతా దీన్ని వేదాంత శాస్త్రమన్నారు. నీతులు తెలిపే కథలెన్నో ఉండటం చేత దీన్ని నీతి శాస్త్రమని నీతి కోవీదులన్నారు. కవులంతా చేరి కావ్య లక్షణాలున్న ఈ గ్రంథాన్ని కావ్యమన్నారు. పూర్వ కథలు తెలిసిన వారు ఇతిహాసమని, కావ్య లక్షణాలున్న ఈ గ్రంథాన్ని కావ్యమన్నారు. ఉత్తమ పౌరాణికులంతా దీన్ని పురాణమని లోకంలో అనేక మంది అనేక విధాలుగా ప్రశంసిస్తున్నారు. ఈ గ్రంథమే మహాభారతమన్న పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ మహాగ్రంథాన్ని శ్రీ మహావిష్ణువు అంశతో పుట్టినవాడును, పరాశరుని కుమారుడును, ప్రాచీన ముని అయిన వ్యాసభగవానుడు సంస్కృతంలో రచించాడు. కృష్ణద్వైపాయనుడు పరాశర మహర్షికి దాసరాధ పుత్రిక సత్యవతికి జన్మించాడు. దాసకన్యకు యమునా ద్వీపంలో జన్మించాడు. ఈయన శ్రీ మహావిష్ణువు అంశంతో జన్మించడం చేత వ్యాసో నారాయణో అరిహి అన్న సూక్తి ఏర్పడింది. అనగా విష్ణువు ఎత్తిన 21 అవతారాల్లో వ్యాసుడొకడని శ్రీ భాగవతం చెబుతుంది. ఈయన రచించిన భారతం అన్ని మతాల వారికి హితాన్ని చేకూర్చేది కాబట్టి దీన్ని పంచవేదమన్నారు. ఈ భారత కథ అంతా 18 పర్వాల్లో చెప్పబడింది. తెలుసుకున్నారు కదా. ఈరోజు మొదటి ఆది పర్వంలో ఉన్నటువంటి భారత కథ ప్రస్తావన గురించి. మళ్ళీ కొత్త విషయాలు మళ్ళీ మహాభారతంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్.